శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 19 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం 2:41 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే భరణీ నక్షత్రం అర్ధరాత్రి 12:36 వరకు ఉంది. శనివారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఈ ద్వాంక్ష యోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి, పనులు జరగవు, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇవి జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, మీకు కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనరాశిలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే భరణీ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు వృషభంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. సినిమా టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలన్నీ సమసిపోతాయి. సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. వాటన్నిటికీ కూడా శుక్రుడి స్వక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణీ నక్షత్రం ఉంది కాబట్టి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించుకోవటానికి ఈరోజు అనుకూలత ఉంది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, ముఖ్యమైన చర్చలు చేయటం, వీటికి బలం ఉంది. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా భరణీ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా భరణి మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అలాంటప్పుడు మన మాయమాటలు వాళ్ళు నమ్మాలంటే భరణీ నక్షత్రం ఉన్న రోజు మాయమాటలు చెప్పుకోవచ్చు. ఆ మాటలు వాళ్ళు నమ్ముతారు. అలాగే గణిత విద్యలు, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి భరణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం, ఇలాంటి అగ్ని సంబంధమైనటువంటి పనులు చేయడానికి కూడా భరణీ నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. నలుగురికి మంచి జరగటం కోసం, ఫలితం మంచి జరగటం కోసం వేరే వాళ్ళకి ఒక్కొక్కసారి చెడు చేయాల్సి వస్తుంది. అలా చెడు చేసినా సరే మంచి జరగటం కోసం చేసే ఆ పనులకు భరణీ నక్షత్రం మంచిది. చెడు చేసైనా సరే మంచి జరగటం కోసం ఆ విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణీ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునేటటువంటి యోగం ఉంది. బంధువులను మిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే స్వల్ప ధనలాభం ఉంటుంది. అధిక స్థాయిలో లేకపోయినా ఎంతో కొంత ధనలాభం మాత్రం మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉంటుంది. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంటుంది. మానసిక సంతోషం ఉంటుంది. మనసు అనేది ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. దానివల్ల రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని కొద్దిగా ప్రయత్నిస్తేనే ఖచ్చితంగా కొనుక్కునే యోగం ఉంది. అలాగే దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. దంపతుల మధ్య అనురాగం మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంది. కాబట్టి విలువైన వస్తువులు జాగ్రత్త చేసుకోండి, విలువైన ఆభరణాలు జాగ్రత్తగా పెట్టుకోండి, లేకపోతే అవి దొంగల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పనిచేసే చోట అధికారుల వల్ల అకారణ భయం ఏర్పడుతూ ఉంటుంది. అకారణ భయాన్ని విడిచిపెట్టండి, మనోధైర్యంతో పనిచేసే చోట ఉండండి. అధికారులకి సమయస్ఫూర్తితో సమాధానం చెప్పినట్లయితే వాళ్ళ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకావు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ద్రవ్యహాని ఉంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. కొన్ని విషయాల్లో మాత్రం కార్యహాని ఏర్పడుతుంది, పనులు అవ్వవు. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అంతిమంగా మళ్ళీ ఆ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి ఉంటుంది.
అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం చేకూరుతుంది. దానివల్ల అప్పులు తీర్చగలుగుతారు. అప్పులు తీరిపోవటం వల్ల మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఊహించిన దానికంటే ఎక్కువగా ఏదో ఒక విధంగా ధనపరంగా ఈరోజు కన్యారాశి వాళ్ళకి కలిసి వస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు విశేషమైన ధనలాభం ఉంది. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభాన్ని పొందగలుగుతారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ధనపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే తులారాశి వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అంటే బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే విద్యలో వెనకబడిపోతారు. కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు ఈరోజు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో ముందుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. అలాగే ఈరోజు వృత్తిపరంగా రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అవసరమైనంత మేరకు అవసరాన్ని బట్టి ఎంత రుణం చేయాలో అంత రుణమే చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ధనపరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒక విషయంలో మాత్రం ఒక సంకటం ఏర్పడుతుంది, ఒక కష్టం కలుగుతుంది. నిర్ణయం తీసుకోలేకపోతారు. అలాంటప్పుడు తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీకు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక పరమైనటువంటి ఆందోళనలు చోటు చేసుకుంటాయి. మనసు అనేది గజిబిజిగా ఉంటుంది. ఆ గజిబిజిని తొలగింపజేసుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. అప్పుడు తీసుకునే నిర్ణయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని సమస్యలు వస్తాయి, అప్పుల బాధలు చుట్టుముడతాయి. అయినప్పటికీ వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం వెతుక్కోండి. మీ సమయస్ఫూర్తి, మీ చాకచక్యం ఈరోజు మిమ్మల్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునేటటువంటి యోగం ఉంది. బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. స్వల్ప ధన లాభం ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా కొద్దిపాటి ధనపరమైన లాభం చేకూరుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారులకి సామాన్యమైన ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నా మీనరాశి వాళ్ళకి అద్భుతమైన లాభాలు కాకుండా సామాన్యమైనటువంటి ధన లాభం ఉంటుంది. అయితే మీనరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తగిన జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవటం మీనరాశి వాళ్ళకి అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శనివారం కాబట్టి హం హనుమతే నమః, శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ 2 మంత్రాలు 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. హం హనుమతే నమః 11 సార్లు, శ్రీరామదూతాయ హనుమతే నమః 11 సార్లు చదువుకొని వెళితే ఆంజనేయ స్వామి శనికి అధిష్టాన దైవం, ఆయన అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఇటుక వ్యాపారం, కలప వ్యాపారం, మిషనరీ సామాగ్రి వ్యాపారం వీటిని ప్రారంభించుకోవచ్చు. తారు వ్యాపారం, చేపల వ్యాపారం, నూనెల వ్యాపారం, పాత ఇనుము వ్యాపారం వీటన్నిటినీ కూడా శనిహోరలో ప్రారంభించుకోవచ్చు. భూములకు సంబంధించిన వ్యవహారాలకు కూడా శనిహోర మంచిది. భూములు కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాలు కూడా శనిహోరలో చేసుకోవచ్చు. ఎవరినైనా పనివాళ్ళుగా నియమించుకోవటానికి మీ దగ్గర, లేదా మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి శనిహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.